వచ్చిన సహోదరి సహోదరులకు, వేదికను అలంకరించి దైవజనులుగా ఆహ్వానించబడినటువంటి దైవజనులకు, మనలందరినీ ఆహ్వానించి ఈరోజు మనం అందరూ ఇలా కూడుకోవడానికి కారకులైనటువంటి నా ప్రియ సహోదరులు, దైవజనులు, గౌరవనీయులు, భారతదేశంలో సంఘ పెద్దలు అనేటువంటి పదానికి నిజమైనటువంటి అర్థం ఏంటో చూపించినటువంటి ప్రియులు ఫిలిప్ గంటా గారికి మనందరి తరఫున, మా తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి శుభదినం. ప్రియ సహోదరుల యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి నూతన జన్మదినం. అదే సమయంలో ఒక తండ్రిగా తన బిడ్డల విషయంలో వారికి ఉన్నటువంటి కళల్ని దేవుడు నెరవేర్చినటువంటి దినం. మరి కుమార్తె కరుణశ్రీ జీవితంలో చక్కగా ఫారెన్లో డాక్టర్ చేసి భారతదేశంలో ఒక గొప్ప సంకల్పంతో అనేక మందికి వైద్యం అందించడానికి, ప్రత్యేకంగా క్రీస్తు సంఘ సభ్యులకి ఎక్కడ అందనటువంటి గొప్ప వైద్యం అందించడానికి ఒక చక్కని గురుతర బాధ్యత తన మీద పెట్టుకొని దాని కొరకు డెడికేట్ చేసుకున్నటువంటి మంచి కుమార్తెను కలిగి ఉండటం అనేది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప భాగ్యం. రెండు మంచి శుభకార్యాలు ఈ దినాన జరిగించబడుతూ ఉన్నాయి. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక 2-3 సంగతులు నేను మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక విలువైన మాట రాయబడి ఉంది. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో మీరు వాటిని తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అనేటువంటి చక్కని పదం రాయబడదు. నిజమే, దేవుడు అనేక మంది పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు, కానీ అవి దేవుని వలన ఆ గొప్ప కార్యాలు జరిగించబడతాయి తమ జీవితంలో అని గుర్తు పెట్టుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. నిజంగా ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప వారితో ఉన్న పరిచయాలను బట్టి వారితో ఎక్కడో ఏదో పెద్ద హోటల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు నా జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలను బట్టి దేవునితో, ఆయన బిడ్డలతో మాత్రమే ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని పంచుకోవాలని మనల్ని ఆహ్వానించడం అనేది, ఇది దేవుడు వారి పట్ల చేసిన గొప్ప కార్యానికి వారు ఇచ్చినటువంటి గొప్ప గౌరవం. నిజంగా ప్రియుల్ని నేను గమనించినప్పుడు వారిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గొప్ప లక్షణాల గురించి నేను ఆలోచన చేసినప్పుడు, ఒకప్పుడు నేను అనుకునేవాడిని, నేనేదో గొప్పగా చేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. యోగ గ్రంథంలో మాట ఉంది, నిన్ను గురించి నేను విన్నప్పుడు వెనక ముందు నేను చాలా గొప్పవాడు అనిపించింది. నిన్ను కళ్ళారా చూసేసరికి, నీ మాటలు వినేసరికి నేనేం లేదు అని నా మీద నాకే ఇటువంటి అసహ్యం కలుగుతుంది అంటాడు. అయితే ప్రియుల నేర్చుకోవాల్సినటువంటి అనేకమైన గొప్ప సంగతులు ఏంటంటే, దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో వారిని నిలవబెట్టినా, తాను ఎక్కడి నుంచి వచ్చారో, తల్లిదండ్రుల ద్వారా ఏం నేర్పించబడ్డారో, వారికి ఉన్నటువంటి విజన్ని ఎక్కడ కూడా ఇవ్వండి పోనివ్వకుండా దేవుడు చేసిన గొప్ప కార్యాలు గుర్తించి తిరిగి మాకు ప్రతి కార్యాలు చేస్తున్నటువంటి గొప్ప సహోదరులు. అందుకే ఇక్కడ మనం గమనించినప్పుడు ముందు తలంచుకొని దేవుడు మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశారో ప్రతి మనిషి జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి వారై ఉన్నారు. రెండోది, ఆయన భయభక్తులు కలిగినటువంటి వారు నిష్కపటులుగా జీవించాలి.
నిష్కపటులుగా ఉండాలి. పూర్ణ హృదయముతో ఆయన సేవించడం అనేది ఆవశ్యకం. ఎందుకంటే దేవుని పట్ల గొప్ప కార్యాలు, దేవుడు ఎవరి పట్ల అయితే గొప్ప కార్యాలు చేస్తారో వాళ్ళంట నిష్కపటులుగా పూర్ణ హృదయులై ఆయన సేవించడం అనేది ఆవశ్యకం. ఎందుకంటే అలాంటి వారికే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు అనేటువంటి సంగతిని మనం గమనిస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో కూడా ఒక విలువైనటువంటి మాట 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 32వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆ 11వ అధ్యాయం 32వ వచనంలో చాలా విలువైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ మొదటి 2-3 మాటలు తీసేస్తే తమ దేవుని ఎరిగినటువంటి వారు అని ఉంటుంది చూడండి. అయితే తమ దేవుని ఎరుగువారు, చూసారా? ఇందాకేమో దేవుని ద్వారా ఎవరైతే గొప్ప కార్యాలు జరిగించబడతాయో వాళ్ళేమో జ్ఞాపకం పెట్టుకోవాలన్న దేవుని గొప్ప కార్యాలని. దాని కంటిన్యూషన్ చెప్తూ ఉన్నాడు ఇక్కడ. తమ దేవుని ఎరిగినటువంటి వారు, బలము కలిగినటువంటి వారిగా ఉండాలంట, బలవంతులుగా ఉండాలంటండి. పౌలు తన పత్రిక ముగింపులో ప్రతి చోట రాస్తూ ఉంటాడండి, బలవంతులై ఉండుడి అని, మెళకువగా ఉండుడి, విశ్వాసం నిలకడగా ఉండుడి, పౌరుషం కలిగినటువంటి వారై ఉండుడి, బలవంతులై ఉండుడి, ఇలాంటి మాటలు రాస్తూ ఉంటాడు. దేవుని ఎరిగినటువంటి వారంట బలవంతులై ఉంటారంట. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఒక 4:14 ఉంటుంది ఆ మాట. ఏం చెప్తాడంటే అంతట యేసు ఆత్మబలముతో అని రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని ద్వారా గొప్ప కార్యాలు జరిగించుతున్నటువంటి వారు, గొప్ప కార్యాలు పొందినటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో బలవంతులుగా ఎదగాలంటే, బలమైనటువంటి గొప్ప పని దేవుని కొరకు చేయాలంటే, తమ దేవుని ఎరిగినటువంటి వారు, బలము కలిగినటువంటి వారై ఏం చేయాలంట? గొప్ప కార్యములను చేయుదురు అని రాయబడింది అక్కడ. కాబట్టి గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి. ఎందుకంటే దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందినటువంటి వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. నిజంగా దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన జీవితంలో రాజు అయిన తర్వాత పదవిని బట్టి, డబ్బుని బట్టి గొప్ప కార్యాలు చేయడం అనేది పెద్ద గొప్ప సంగతి కాదు. బంగారం, వెండి ఇవన్నీ సిద్ధపరిచి మందిరం కట్టాలనుకోవడం గొప్ప సంగతి.